గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వైజాగ్లో బీచే ఒక వండర్ అనుకుంటే ఇది ఎక్స్క్లూజివ్ బీచ్ స్పాట్. 100% చెప్పొచ్చు నేచర్ ఏ వండర్. ఎందుకంటే ఈ అద్భుతాన్ని ఆస్వాదించడం తప్ప కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా మనం వెతుక్కోలేం. అది అంతు చిక్కలేనటువంటి అద్భుతమే. ఇప్పుడు మనం తొట్లకొండ బీచ్ ప్రాంతంలో ఉన్నాం. జస్ట్ ఇక్కడ చూస్తే కనుక జనరల్గా బీచ్ అనేటప్పటికీ తీర ప్రాంతం ఉంటుంది, అందరూ ఆహ్లాదంగా ఎంజాయ్ చేసి వెళ్తారు. బట్ ఈ ఎక్స్క్లూజివ్ స్పాట్ శిలాతోరణంగా పిలువబడుతోంది. ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పాలి, బీచ్ స్పాట్ అని చెప్పాలి. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ లొకేషన్. సో ఈ తోరణం పైన కూర్చోవడం, ఈ రాక్ అనేది ఎక్కడ మనకి వైజాగ్ బీచ్లో కనిపించదు. ఇక్కడ మీరు ఈ షేప్ చూస్తే కనుక ఒక తోరణం ఎవరో ఆర్కిటెక్చర్ వచ్చి డిజైన్ చేశారా అనిపిస్తూ ఉంటుంది. కానీ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పాలి ఈ ప్లేస్ని. ఎందుకంటే ఎన్నో సినిమాల్లో మీరు ఈ స్పాట్ని చూసే ఉంటారు. ఆ తర్వాత చాలా పాపులారిటీ అయిన తర్వాత ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ అయినా, ఏ ఈవెంట్స్ అయినా, ఏదైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆల్బంలో మాత్రం ఈ ప్లేస్లో ఉన్నటువంటి పిక్చర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు అద్భుతం నేచర్ అనేది. ఎందుకు అనుకుంటున్నామంటే ఇక్కడ ఒకవైపు అలల తాకిడి ఉంటే, ఒకవైపు అందమైన అలల్ని చూస్తూ ఆస్వాదిస్తుంటే, మరోవైపు ఈ తోరణం దగ్గరే చాలామంది ఫోటోలు దిగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అవి ఒక స్వీట్ మెమొరీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే కనుక బీచ్లో ఇంత పెద్ద బండరాళ్ళు ఎక్కడ చూడలేదండి. అందులోనూ ఈ ప్రాంతంలో మాత్రం ఒక ఆర్చ్, ఈ రాక్ అనేది ఒక తోరణంలాగా చెక్కబడినట్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఇదే కదా ప్రకృతిలో దాగి ఉన్న అసలైన అందం అనేది అంటూ పర్యాటకులు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మనం చాలామందితో మాట్లాడించాం కదా. సువిశాలమైన సాగర తీరం కలిగినటువంటి విశాఖలో ఇలాంటి అత్యద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఆర్కే బీచ్ మొదలుకొని మీరు చూస్తే కనుక ఋషికొండ తీర ప్రాంతం ఒక్కొక్క బీచ్ స్పాట్ ఒక్కొక్క అందాన్ని తలపిస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఆర్కే బీచ్ తీర ప్రాంతంలో బీచ్ వాటర్ ఒకలా ఉంటుంది. ఇక ఋషికొండ బీచ్కి వెళ్తే కనుక చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడ అలల తాకిడి అంత ఎక్కువగా ఉండదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆనందంగా బీచ్ తీర ప్రాంతంలో ఎంజాయ్ చేసేలాగా స్పెసిఫిక్గా అక్కడ ఒక జోన్ కూడా ఉంటుంది. ఎక్కువ శాతం ఋషికొండ బీచ్ ప్రాంతంలో ఆహ్లాదంగా గడపడానికి కొంతమంది అయితే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అసలు బోర్ కొట్టలేని ప్లేస్ అంటూ ఉంది అంటే బీచ్ అని. ఎందుకంటే ప్రతి అల ఒక కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ప్రతి అల ఏదో మనకి చెప్పాలి అనే ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రతి అల ఒక ఎమోషన్. ఎందుకంటే సినిమాలో కూడా మనం చూసాం కదా, సముద్రంలో ఆటుపోట్లు ఎలా అయితే ఉంటాయో ప్రతి మనిషి జీవితంలో ఆటుపోట్లు కూడా సహజం. ప్రతి అల ఒక కొత్తదనాన్ని తీసుకొస్తున్నట్టే, పడిపోతూ ఎగసి పడుతున్న కెరటాన్ని తలపిస్తున్నట్టే మన జీవితానికి కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ బీచ్ ప్రాంతం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రాక్ ప్లేస్ అనేది వైజాగ్లో ఎక్స్క్లూజివ్ అని చెప్పాలి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి శిలాతోరణం కలిగిన అందమైన బీచ్ ప్రాంతం. హలో అండి, మీ పేరు? నా పేరు శైలజ అండి. మీ పేరు? నా పేరు సుధా అండి. వైజాగ్ మీది? మాది హైదరాబాద్ అండి. హైదరాబాద్ వాసులా? మా తెనాలి. సో ఎలా ఉంది వైజాగ్ బీచ్ అండ్ ఎక్స్క్లూజివ్గా ఈ స్పాట్ శిలాతోరణంలో ఉంటుంది కదా? బాగుంది. అంటే ఇట్లా కొండలు అనేవి ఎక్కడ ఉండవు కదా మనకి. నార్మల్గా అంటే మొత్తం మట్టితో అలాగ ఉంటుంది కదా. ఇదైతే కొంచెం కొండల్లాగా ఉంది, కొంచెం డిఫరెంట్ ఉంది. అదే సో దాంట్లోనూ ఈ ఎక్స్క్లూజివ్ స్పాట్ వస్తే కనుక ఒక షేప్, మీకు షేప్ అవుట్ కనిపిస్తోందా ఒక తోరణం లాగా? సో అక్కడ అగో కెమెరామెన్తో ఫోటోలు కూడా దిగాము. కొన్ని ఏంటంటే క్రియేటెడ్గా ఉంటాయి, కానీ ఇది నేచర్. అవును చాలా బాగుందండి. సో జనరల్గా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బీచ్ అంటే చాలా ఇష్టం. అందులోనూ ఏంటంటే మనలో ఉన్న ఫీలింగ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్రెస్ చేసినంత ఎమోషన్ కనెక్ట్ అవుతాం. ఏంటి బీచ్తో మీ కనెక్టింగ్ ఎమోషన్ ఎట్లా? మనం ఒంటరిగా ఉన్న ఇక్కడ వస్తే ఎన్ని బాధలైనా మర్చిపోవచ్చు. అంటే అంత రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంది.
సినిమాలో సినీ కవులు చెప్పినట్టుగా ప్రతి అల మనకు ఒక లెసన్ లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అవును, మన లైఫ్లో కూడా ఒడిదుడుకులు ఉన్నట్టే అలల్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అంతే. బ్యూటిఫుల్ వర్డ్స్. మీరేమంటారు తెనాలి వాసులు? బాగుంది. మేము రావడం ఫస్ట్ టైం, ఓకే ఫ్యామిలీతో వచ్చాము. బాగుంది. ఓకే. బాగుంది. సో సెల్ఫీస్ అన్ని తీసుకున్నారా? తీసుకున్నామండి. ఫోన్లు చేసి చుట్టాలకి బంధువులకు కూడా చూపిస్తున్నట్టున్నారు. చూపిస్తున్నాం. అవునా, వెరీ నైస్. చూపిస్తున్నామండి. బాగుంది. చూసారా ఈ బ్యూటిఫుల్ స్పాట్? ఇదే శిలాతోరణం. నిజానికి చెప్పాలంటే ఇట్లాంటి రాక్స్ మనకి ఎక్కడో కనిపిస్తూ ఉంటాయి, బట్ వైజాగ్లో ఎక్స్క్లూజివ్గా ఉన్న ఈ స్పాట్లో మాత్రం ఒక ఆర్కిటెక్చర్ బీచ్ తీర ప్రాంతంలో ఇలాంటి పెద్ద పెద్ద రాళ్లను ఇలా శిలాతోరణంగా చెక్కారా అనే ఒక ఐడియా, ఒక ఆలోచన, ఒక డౌట్ అందరికీ క్రియేట్ అవుతూ ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఇది నేచర్ సృష్టించినటువంటి, నేచర్ మనకు అందించిన ఒక అత్యద్భుతమైనటువంటి ప్రాంతం. అందుకే తొట్లకొండలో ఈ ప్రాంతం చాలా చాలా ఎక్స్క్లూజివ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు